హాయ్ అండి, వెల్కమ్ టు నివా కుక్ హౌస్. ఈరోజు బీట్రూట్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. బీట్రూట్ ఫ్రై ఏనా అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇందులో ఇడ్లీ కారం యాడ్ చేస్తే ఇది మరింత బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. 1/2 kg బీట్రూట్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పచ్చిమిర్చి తరుగును, చాలా చిన్నగా పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, కొత్తిమీర, ఇడ్లీ కారం, కారం, ఉప్పు, పసుపు, నలగొట్టిన వెల్లుల్లిపాయలు ఇలా అన్నీ రెడీ చేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కాస్త ఆయిల్ వేసి అది వేడయ్యాక ఆవాలు, జీలకర్రని వేయించుకోవాలి. తర్వాత బీట్రూట్ ముక్కలను వేసి దూరగా వేయించుకోవాలి. ఇలా వేగుతూ ఉండగా నేను పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను. మీకు కారంకి సరిపడేంత వేసుకోండి. నేను కాస్త ఎక్కువే వేసాను, మా ఇంట్లో స్పైసీగా తింటారు. ఇలా ఇది వేగుతూ ఉండగా నేను కరివేపాకును యాడ్ చేశాను. అది క్రిస్పీగా వేగిన తర్వాత నలగొట్టిన వెల్లుల్లిపాయలు వేసి వేయించుకోవాలి. అవి పచ్చివాసన పోయిన తర్వాత కాస్త పసుపు, ఇప్పుడు ఇడ్లీ కారం యాడ్ చేయాలి. ఇది ఇల్లంతా గుమగుమ వాసన వస్తుంది. దీంతో కాస్త కారం, ఉప్పు, కొత్తిమీర తరుగును వేసి కాసేపు వేయించుకొని ఇది రైస్లోకి కానీ, లంచ్ బాక్స్లోకి కానీ, పెరుగన్నంకి చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది 2 రోజులు నిల్వ ఉంటుంది. చూడండి ఇలా ఎంత చక్కగా వచ్చిందో, చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.